హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్టర్డే వ్లాగ్లో వికారాబాద్ ఫస్ట్ డే ఎట్లా గడిచిందో చూసారు కదా. సో దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. ఇంకా మేము నైట్ వచ్చేసి టెంట్ స్టేకి అయితే వచ్చేసాం. ఇదేనమాట అది టెంట్ స్టే. లేక్ వ్యూ పక్కన అయితే తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ మాకు నైట్ క్యాంప్ ఫైర్ అయితే కూడా పెట్టించారనమాట. మొత్తం ఇలా 5 టెంట్లు ఇచ్చారు. మేము వచ్చిన కొలీగ్స్ అందరికీ సరిపడేలా ఇచ్చారనమాట. అండ్ నైట్ మేము డిన్నర్ చేయడానికి కూడా ఇక్కడే అవైలబుల్ ఉందన్నమాట. సో డైనింగ్ ఏరియా అయితే సపరేట్గా ఉంటుంది. వేహాన్ అక్కడ డబుల్ యాక్షన్ చేస్తాడు, మీరు చూతలే. అండ్ మా పిల్లలు వచ్చి ఇక్కడ కొన్ని గేమ్స్ పెట్టారు. మా పిల్లలు వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళకి ఏదో చెస్ వచ్చినట్టు చెస్ ప్లే చేయడానికి కూర్చున్నారనమాట. ఇంకా అందరం కలిసి సరదాగా కొంతసేపు ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డిన్నర్ చేసిన తర్వాత క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వచ్చాం మళ్ళీ. అండ్ ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసాం అనమాట. క్యాంప్ ఫైర్ దగ్గర సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసాం. తర్వాత ఇంకా బోర్ కొడుతుందని బాక్స్ క్రికెట్ ఉంటే అక్కడికైతే వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడే సాంగ్స్ కూడా ప్లే చేస్తుంటే డ్యాన్స్ వేసుకుంటూ క్రికెట్ అయితే ఆడాం. కొంతసేపు ఎంజాయ్ చేసాం.
ఇంక డ్యాన్సులు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని మాట్లాడామండి. ఆ తర్వాత ఎవరికల్లా టెంట్లోకి వెళ్ళి పడుకున్నాం. మేము పడుకున్నాం లేదా ఒక గంటకి స్టార్ట్ అయిందనమాట రెయిన్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. టెంట్ హౌస్లో మేము లోపలే ఉండిపోయాం అనమాట. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేదు. మొత్తం రెయిన్ పడుతూనే ఉంది. కొంచెం జిప్ ఓపెన్ చేసినా కూడా మొత్తం వాటర్ లోపలికి వచ్చేస్తాయి అనమాట. అంత హెవీ రెయిన్ వచ్చింది. ఇంకా బయటికి వెళ్ళాలి తప్పదు, మార్నింగ్ అయింది. సో ఇంకా ఇదైతే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. చక్కగా ఎంజాయ్ చేద్దాం, టెంట్లో ఉన్నాం కదా అని టెంట్ హౌస్ తీసుకుంటే రెయిన్ వచ్చింది. ఇంకా హెవీ రెయిన్కి మార్నింగ్కి కొంచెం కొంచెం వాటర్ లోపలికి రావడం స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఉండలేం పిల్లలతో, ఎందుకంటే అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఇంకేం చేయాలో తెలియక బయటకు వెళ్ళి అందరినీ అడిగి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంబ్రెల్లా తీసుకొని వచ్చి అట్లా అయితేనే బయటకు అయితే వచ్చాం అనమాట. అప్పటికే లగేజ్లో ఉన్న బట్టలు అన్నీ తడిచిపోయినాయి అందరివి. అంత హెవీ రెయిన్ వచ్చింది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాం. ఇంకా రెయిన్ మొత్తం స్పాయిల్ చేసింది. అండ్ మేమున్న టెంట్ హౌస్ అయితే ఇది. ఇక్కడ నుంచి లేక్ వ్యూ మార్నింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కానీ చూడడానికి కూడా లేకుండా అయిపోయింది అనమాట మాకు. ఇంక సర్లే కదా అని టిఫిన్ చేసి ఇంక వెళ్ళిపోదాము, అనంతగిరి హిల్స్ చూసుకొని వెళ్ళిపోదాం అని స్టార్ట్ అయ్యాం అనమాట. మేము స్టార్ట్ అయ్యాం లేదో ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయి ఫుల్ వాటర్ అంతే ఉంది. ఇంకా వెళ్ళడానికి కూడా దారి లేదు. సర్లే కదా అని కార్ పక్కకు ఆపైతే కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసాం అనమాట. ఇంక టిపికల్ ఇండియన్ వైఫ్స్ ఖాళీగా ఉంటారా, బట్టలు లగేజ్ అంతా తడిచిపోయింది, బట్టలన్నీ తడిచిపోయినాయి అని చెప్పి ఎట్లనో ఆగాం కదా అని తీసి కారు మీద మొత్తం బట్టలన్నీ వేసారనమాట. అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు అందరు మమ్మల్ని చూడడమే సరిపోయింది. ఆ కారులో బట్టలు అట్లా వేసారు, మీరే చూడండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా వాటర్ కొంచెం తగ్గేపాటికి స్టార్ట్ అయ్యి అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుందండి. గ్రీనరీగా మొత్తం ట్రీస్ అవన్నీ ఉన్నాయి. నాకు ఆ లొకేషన్ అంతా కూడా బాగా నచ్చింది. చేసాం ఆ టెంపుల్.
వచ్చాం అదే అసలు ఎంత బాగుందో ట్రీస్. బ్రో అంటారా అన్న అంటారా కిసిక్కానే జాతలే రోడ్డు అప్లోడ్ అవునా అదే పార్కింగ్ అర్థమేస్తుంది అదే పార్కింగ్ అటు అనుకుంటా ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి వాటర్ ఫాల్స్. అది వ్యూ పాయింట్ ఎక్కుతున్నారు వాళ్ళు ఆ పైన చూడాలి ఎక్కాలి వ్యూ పాయింట్. ఇంకా ఫైనల్గా అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ చేసి అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము వెళ్తుంటే అక్కడ ఏది షార్ట్ కట్ అంటే ఒక ఆయన షార్ట్ కట్ అని చెప్పారనమాట. ఇంకా అటువైపు నుంచి వెళ్తున్నాం. మేము ఎంతో హోప్ఫుల్గా అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందని అందరూ ఆనందపడుకుంటూ వెళ్ళాం. ఆ వాటర్ ఫాల్ ఏంటో మీకు కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. ఇటు దగ్గరని అదంతా ఎక్కలేక trekking. One boy is taking filling water in the water bottle. That is only waterfalls here. To the side. See, they are going that side, right? Sir. Ihan na chebad. Na chebad. Yan can use. Jadi. Da. అక్కడ ఉంది పైన. మహారాజన్ బ్రో అడ్వెంచర్ ట్రిప్. ఇదేనండి ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే వాటర్ ఫాల్ అంట. మేము ఎంతో ఆశగా పిల్లలందరూ వాటర్ ఫాల్ అనుకుంటే ఎక్కుకుంటూ వస్తే ఇదే వాటర్ ఫాల్ అని తెలిసింది. ఇంత చిన్న వాటర్ ఫాల్కి ఇంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చామా అని అయితే అందరు డిసప్పాయింట్ అయ్యారు. ఇంక ఫైనల్లీ అక్కడ ఒక 10 minutes ఉన్నాం అంతే. ఇంకా మళ్ళీ దిగిపోయి వెళ్ళిపోయాం అనమాట. ఆర్వి ఇంకా అక్కడి నుంచి టెంపుల్ చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు మాకైతే చాలా గ్రీనరీ అవి కనిపించినాయి, ట్రీస్ అవన్నీ కూడా.
అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వచ్చేటప్పుడు రిటర్న్లో నాకు ఇలా బంతిపూల తోట అయితే కనిపించింది. ఇంకా అక్కడ పువ్వులు కొందామని వీళ్ళందరూ దిగితే నేను వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం. మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది. సో ఇదండి మా ట్రిప్. ఫైనల్లీ ఫుల్ అడ్వెంచరస్గా జరిగిందనమాట. మొత్తం మేము ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, రెయిన్ వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది. అండ్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే అనుకున్నాం. ఇంటికి వచ్చే వరకు కూడా అందరూ దీని గురించి చెప్పుకోవడం, నవ్వుకోవడం ఇదే జరిగిందనమాట. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ టెంట్ హౌస్ గురించి 2 days అయితే నవ్వుకుంటూనే ఉన్నాం కంటిన్యూస్గా. అంత అడ్వెంచర్స్ ట్రిప్ అనమాట ఇది. మాత్రం మాకు మర్చిపోలేము లైఫ్ లాంగ్. ఎందుకంటే రెయిన్ వస్తుంటే ఆ టెంట్ హౌస్లో నుంచి వాటర్ ఎక్కడ వస్తాయని అందరూ లేసి కూర్చొని చూస్తున్నాం పడుకోకుండా. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే టెంట్ హౌస్ మీద ఎర్త్వార్మ్స్, కప్పలు అవన్నీ వెళ్తూ ఉన్నాయి. స్నేక్స్ ఎక్కడ వస్తాయని భయం వేసి ఒకళ్ళైతే పడుకోకుండా ఉన్నారంట మా కొలీగ్స్. సో మొత్తానికి అలా జరిగింది ఈ ట్రిప్. మీలా ఎంతమందికి ఇలాగ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అయి ఉంటే కనుక నాకు కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.